హాయ్ అండి, నేను మీ శ్రీరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద కుకింగ్ గాయ్ తెలుగు. ఈరోజు మనం ఎంతగానో నోరూరించి పుదీనా పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం రండి. ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, మంచి నూనె, నువ్వులు, చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు. ముందుగా బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని వేయించుకుందాం. వేయించిన నువ్వుల్ని చల్లార్చబరుచుకుందాం. ఇప్పుడు అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ల మంచి నూనె, చిటికెడు జీలకర్ర, ఒక 6 పచ్చిమిర్చిని చీలికలు చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు ఒక 6 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చిబెచ్చా చేసుకొని అందులో వేసుకుందాం. 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని కలుపుకుందాం. ఒక 6 ఎండుమిర్చి, చిటికెడు పసుపు, ఇవన్నీ వేసుకొని కలుపుకుందామండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు ముందుగా కడిగి ఎండబెట్టుకున్న పుదీనాని వేసుకొని వీటితో పాటు మిశ్రమాన్ని కలిసేలాగా కలుపుకుందాం. కొంచెం వేగాక కొంచెం కొత్తిమీర వేసుకొని వీటితో పాటు కలుపుకుందాం. ఇప్పుడు చూడండి, కూర మొత్తం దగ్గరికి అయిపోయింది, ఉడికిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చబరుచుకుందాం. ముందుగా వేయించుకున్న నువ్వులని మిక్సీ పట్టుకుందాం. వీటితో పాటు నానబెట్టుకున్న చింతపండు వేసుకొని నువ్వులతో కలిసేలాగా మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు పుదీనా కూరని మొత్తం దాంట్లో వేసుకొని మిక్సీ చేసుకుందామండి. కొంచెం కూర మెదిగాక మనం కూర చేసుకున్న బాండీలోనే 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని రుచికి తగ్గ ఉప్పు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకుందామండి. ఇలా పట్టేసుకుంటే ఎంతో నోరూరించే పుదీనా పచ్చడి రెడీ. చూసారు కదండి, మన ఇంట్లోనే ఎంతో రుచికరమైన పుదీనా పచ్చడి ఎలా చేయాలో. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉందో. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, కామెంట్ అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.